ట్రోల్ చేశారు. ఎందుకు ఫ్లాప్ అయిందని హిట్ చేశారు. మన దగ్గర ఒక సినిమా తీయాలి అంటే 100 కోట్లు 200 కోట్లు చివరికి 1500 కోట్ల వరకు బడ్జెట్లు వెళ్లాయి. చివరకు సినిమా విడుదలైన తర్వాత సినిమాలు డబాలంటున్నాయి. ఏదో మెప్పు కోసం 100 కోట్ల క్లబ్ లో చేరనిది 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇలా పబ్లిసిటీ చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న సినిమాలు అయితే మౌత్ పబ్లిసిటీతో హిట్లు కొడుతున్నాయి. వీటి మీద కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా ట్రోల్ చేసిన ఒక సినిమా 1,00,000 రూపాయలలో తీస్తే కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా కథ కమిషు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఓ యానిమేషన్ సినిమా కథ ఇది. సాధారణంగా ఒక సినిమా హిట్ కావాలంటే గొప్ప కథ, అద్భుతమైన విజువల్స్, కోట్ల బడ్జెట్, వీటన్నిటికీ మించి భారీ ప్రచారం ఉండాలి. కానీ ఈ సినిమాకు ఇవేమీ లేవు. పైగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇంత చెత్త సినిమా జీవితంలో చూడలేదు అని తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు అదే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. ఆ సినిమా పేరు న్యూ లై. కథ ఏంటో చూద్దాం. 1,00,000 కలెక్షన్, 300 మంది ప్రేక్షకులు. ఈ సినిమా పేరు న్యూ లై అంటే తెలుగులో ఆవు వస్తోంది అని అర్థం. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్ చిత్రంలో లేగదూడ, పిచ్చుక మధ్య జరిగే విచిత్రమైన కళల ప్రపంచాన్ని చూపించారు. ఈ సినిమాను రూపొందించింది కూడా హాలీవుడ్ స్టూడియోలు కాదు, కేవలం ఇద్దరే అని ప్రచారంలో ఉంది. తల్లి కొడుకు 5 ఏళ్ల పాటు శ్రమించి రైటింగ్, డైరెక్షన్, డబ్బింగ్, ప్రొడక్షన్ అన్ని వాళ్లే చేసి దీన్ని విడుదల చేశారు. దీనికి దాదాపు 1,00,000 ఖర్చయింది. సినిమా రిలీజ్ అయ్యాక మొదటి 10 రోజుల్లోనే చైనా అంతా కలిపి కేవలం 300 మంది మాత్రమే టికెట్లు కొన్నారు. దీంతో 7,700 యువాన్లు అంటే సుమారు 1.04 లక్షల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమాకు ఈ మాత్రం రావడమే ఎక్కువ అనుకున్నారంతా. కానీ 2026లో విడుదలైన చెత్త సినిమా ఇదేనంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఊహించని మలుపు అక్కడ మొదలైంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, గ్రాఫిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ఇది మరీ ఘోరంగా ఉంది, దీనికంటే AI బాగా తీస్తుంది అని నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. అక్కడితో ఆగకుండా మీమ్స్ చేయడం కూడా మొదలు పెట్టారు. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. అసలు ఈ సినిమాలో ఏముందో మనము చూద్దాం అని జనాలు థియేటర్లకు క్యూ కట్టడాన్ని ప్రారంభించారు. దీంతో ట్రోలింగే ఈ సినిమాకు ఉచిత ప్రచారంగా మారింది. ట్రోల్స్ దెబ్బకి థియేటర్లలో జనం పెరిగారు. చూస్తుండగానే ఈ చిత్రం ఇప్పటి వరకు చైనా బాక్స్ ఆఫీస్ వద్ద 14.9 మిలియన్ యువాన్లు అంటే సుమారు 20 కోట్లు వసూలు చేసింది. ఏకంగా చైనాలో స్పైడర్ మ్యాన్, ది ఒడిస్సీ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల కలెక్షన్ల రికార్డులకే పోటీగా నిలిచింది. ఏదేమైనా సినిమా బాగుంటేనే కాదు, మరీ ఘోరంగా ఉన్న జనాలు చూస్తారు అని నిరూపిస్తూ ఈ న్యూ లై బాక్స్ ఆఫీస్ చరిత్రలోని ఒక విచిత్రమైన రికార్డును క్రియేట్ చేసింది. ఏదేమైనా తల్లి కొడుకుల కష్టం తీరింది.